ఎట్టకేలకు అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలకు తుది తెరపడింది. కానీ సీటు మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో జారిపోనివ్వననేసి ట్రంప్ ఒకవైపు వ్యాఖ్యలు చేస్తూ కోర్టులు కేసులు అంటున్నారు. కానీ జో బిడెన్ గెలుపు మాత్రం ఫైనల్ అయింది. అసలు వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం ఏంటి? జో బిడెన్ గెలుపుకి దోహదపడిన అంశాలేంది? దీనికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా అంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. అతను అడిగి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సో ఎటకేళ్లకు మీరు జో బిడెన్ని గెలిపించుకున్నారు. అంత బాగా నెక్ టు నెక్ ఫైట్ జరిగింది. ఫైనల్గా జో బిడెన్ బయటపడడానికి కారణాలు ఏంటి? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా జో బైడెన్ కారణం ఏంటంటే ఈయన ట్రంప్ గారు ఆయన పబ్లిక్ స్పీచెస్లో రిపబ్లికన్స్ అందరినీ కూడా వచ్చి ఫిజికల్గా ఓటేయమన్నారు. మీరు పోస్టల్ ఓటు మీద నమ్మకండి, మీరు పర్సనల్గా వచ్చి ఓటేయమన్నారు. సో రిపబ్లికన్స్ అంతా వచ్చి ఓటేశారు. సో డెమోక్రాట్స్ అంతా చాలా మటుకు పోస్టల్ ఓటేశారు. సో వెన్ దే స్టార్టెడ్ కౌంటింగ్ పోస్టల్ ఓట్స్, జో బైడెన్ది పైకి పోతూ ఉంది. అదొక కారణం. రెండోది ఏంటంటే కొన్ని రిపబ్లికన్ స్టేట్స్ ఉండే, ఆ రిపబ్లికన్ స్టేట్స్ కూడా ఈసారి డెమోక్రాట్స్కి వేశారు. దట్స్ అనదర్ థింగ్. మూడోది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెన్సిల్వేనియా తీసుకుంటారు, వర్జీనియా తీసుకుంటారు, ఫ్లోరిడా తీసుకుంటారు. కొన్ని స్టేట్స్లలో బ్లాక్స్ ఉన్నారు. అయితే ఈసారి వాళ్ళు బ్లాక్స్ రెండు పాయింట్స్ ఉన్నాయి. బ్లాక్స్ వాళ్ళు ఎందుకు ఓటేశారు? ఒకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ కరోనా టైంలో జార్జ్ ఫ్లాయిడ్ అని ఒక అతన్ని తెల్ల పోలీసు వాళ్ళు చంపేశారు. అది పెద్ద మూమెంట్ 3-4 months. అందుకని వాళ్ళు ఏం చేశారంటే నల్లవాళ్ళు బ్లాక్ లైఫ్ మ్యాటర్స్ అని పెద్ద నినాదాలను తీసుకొచ్చేసి పెద్ద ప్రొసెషన్స్ అవి చేశారు. చేస్తే ఏమైందంటే అక్కడ ఇప్పుడు జో బైడెన్ గారు అమ్మాయిని తీసుకుంది వైస్ ప్రెసిడెంట్, ఆమె నల్లమే. అంటే యాక్చువల్గా ఇండియన్ మదరు, ఫాదర్ వచ్చేసి నల్ల, జమైకన్ బ్లాక్. సో వాళ్ళందరూ కూడా ఆమెను బ్లాక్ లాగా చూస్తారు. సో ఆమె కనపడటం కూడా బ్లాక్ లాగానే ఉంది. సో అన్లెస్ అంటిల్ షీ సేస్ దట్ మై మదర్ ఇస్ ద ఇండియన్ తప్ప. సో వాళ్ళన్నది ఏంటంటే బ్లాక్ ఉమెన్ అంతా చాలామంది బయటకు వచ్చి మనం ఆమెను గెలిపించుకోవాలి అంటే, మరి ఆమెను గెలిపించుకోవాలంటే ఆమెకు ప్రెసిడెంట్గా ఉన్నది జో బైడెన్, ఆయనకి వేయాలి. ఆ బ్లాక్స్ అంతా కూడా ఈయనకి వేశారు. ఈమెకు ఈయనకు అంటే ఆమెను వైస్ ప్రెసిడెంట్ చేయాలని. మూడోది ఏంటంటే జో బైడెన్ గారు వారి మేనిఫెస్టోలో కూడా, అంటే వారు కూడా 40 సంవత్సరాల నుంచి ఆయన సెనేటర్ అండి. యాక్చువల్గా జో బైడెన్ కూడా లాయర్. యాక్చువల్గా హీఈస్ ఎ లాయర్. ఆయన కమలా హ్యారిస్ కూడా లాయర్. సో ఇఫ్ యూ సీ జో బైడెన్స్ పర్సనల్ క్యారెక్టర్ అండ్ లైఫ్, వారు చాలా చిన్న వయసులోనే ఎమ్మెల్యే చేశారు, కార్పొరేటర్గా చేశారు, సెనేటర్, స్టేట్ సెనేటర్ అయ్యారు. అంటే స్టేట్ సెనేటర్ అంటే ఇక్కడ ఎమ్మెల్యే. అక్కడ చిన్నప్పుడే తను వెరీ యంగ్ అప్పుడే ఎమ్మెల్యే అయ్యారు. ఆ ఎమ్మెల్యే అయిన 10-15 రోజులు అప్పటికే తన వైఫ్ను డాటర్ కార్ యాక్సిడెంట్లో చనిపోతే 2 కొడుకులు వాళ్ళు యాక్సిడెంట్ అయితే వాళ్ళ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పక్కన బెడ్తో పక్కన ఉండి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఆయన వెరీ హంబుల్ వ్యక్తి. రెండో పర్సనల్ క్యారెక్టరిస్టిక్ ట్రైట్ ఏంటంటే వారు ఎంతో మిడిల్ క్లాస్ మ్యాన్ ఆయన. సో వారు వాషింగ్టన్ DC నుంచి డెలివరీ వారి ఊరు, దానికి రోజు ట్రైన్లో వెళ్ళొచ్చేవాళ్ళు పొద్దున సాయంత్రం. అంటే మామూలు ప్రజల లెక్క. ఇప్పుడు మనం ఇక్కడ ఎవరైనా వరంగల్ జాబ్ చేస్తే వరంగల్ నుంచి హైదరాబాద్ ట్రైన్ ఎక్కిపోయినట్టు, జాబ్ కోసం మళ్ళీ ఇంటికి పోయినట్టు. సో అంత సింపుల్ మనిషి ఆయన. సో ఆయన ఎప్పుడు కూడా ఏమన్నా అంటే రేషియల్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ఆ రేసిజం కోసం ఒకటి ఫైట్ చేస్తాను. రెండోది ఏంటంటే మిడిల్ క్లాస్కి ఆయన కాన్సన్ట్రేషన్ ఎక్కువ. మిడిల్ క్లాస్ వాళ్ళను మంచి చేయాలని. ఇంకోటి ఏంటంటే వారు క్లైమేట్ చేంజ్ గురించి కూడా చాలా ఫైట్ చేస్తున్నారు. అంటే ఇవన్నీ మన ట్రంప్ దాంట్లో లేవు. ఇప్పుడు చూస్తే మీరు ప్రపంచంలో ఇప్పుడు సునామీలు రావటం, ఎర్త్క్వేక్స్ రావటం, వర్షాలు రావటం, అమెరికాలో చాలా టోర్నీడోస్ వస్తాయి. సో అక్కడ కూడా ఇక్కడ సైక్లోన్స్ లేక అక్కడ టోర్నీడోస్ వస్తాయి. అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి క్లైమేటిక్. సో ఆయనే ఆ క్లైమేట్ చేంజ్ గురించి కూడా పోరాడతానని ఒకటి. మళ్ళీ ఇంకొక బెస్ట్ విషయం ఏంటంటే వారు ముస్లిం బ్యాన్ తీసేస్తా అన్నారు. అంటే ముస్లిమ్స్కు కొంచెం ఫేవరబుల్గా మాట్లాడారు. అంటే ముస్లిమ్స్, యూరోపియన్స్ని ఎవరు రాకుండా బ్యాన్ తీసేస్తాను. సో అవి ఏమైనాయి అంటే ముస్లిమ్స్ ఓట్స్, ఇమిగ్రెంట్స్ కూడా ఆయనకు ఓట్లు పడ్డాయి. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే వారు ఇమిగ్రేషను ట్రంప్ గారు వచ్చిన తర్వాత చాలా మార్పులు చేశారు. H1Bలోనే ఎగ్జాంపుల్ ఏంటంటే H1Bలో వారు ఏమన్నారంటే H1B అప్రూవల్ అవ్వటానికి
మీకు క్లయింట్ లెటర్ అనేది ఒకటి ఉండాలి, ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్స్ అవన్నీ ఉండాలి, ప్రూవ్ చేయాలని ఆయన ఒక కొత్త రూల్ తీసుకొచ్చాడు. ఆ రూల్ ప్రకారం ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు ప్రూవ్. చాలాసార్లు మనం ప్రూవ్ చేసినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇమిగ్రేషన్ వాళ్ళు బికాజ్ ద ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ప్రో ఇమిగ్రేషన్ డినై చేస్తున్నారు చాలామంది. చాలామంది ఇంకొక ప్రాబ్లం ఏం జరిగిందంటే యుఎస్లో ఈ మధ్యకాలంలో చాలామంది మెక్సికన్స్ వాళ్ళ కూతుర్లు కొడుకులతో వచ్చేసారు బార్డర్ క్రాస్ చేసి వద్దామని. అక్కడంతా మిలిటరీ పెట్టేశాడు ఈయన, ఎవరు ట్రంప్ పెట్టేసి ఏం చేశాడు, చిన్న పాపాలని తల్లిదండ్రుల నుంచి సపరేట్ చేసేసి వాళ్ళను తల్లిదండ్రులను జైల్లో పెట్టాడు, పిల్ల పాపాలని సపరేట్ చేశాడు తల్లి నుంచి. అది కూడా చాలా ఎఫెక్ట్ అయింది మదర్స్కి అమెరికాలో. అంటే తల్లి బిడ్డలను కూడా సపరేట్ చేస్తున్నాడు ఈయన అని, అంటే ఒక మానవత్వం లేదని. సో ఇవి కూడా ఈవెన్ మెలైనా ఆయన వైఫ్ కూడా అడ్డుకుంది, అట్లా చేయకండి అని. ఆయన వైఫ్ కూడా, ట్రంప్ వైఫ్ కూడా, ఆమె షీ వాజ్ నాట్ హ్యాపీ. సో చాలామంది ఉమెన్ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఫస్ట్ టైం అమెరికన్ హిస్టరీలో ఉమెన్ నిలబడ్డది, అది కలర్డ్ ఉమెన్, బ్లాక్ ఉమెన్. సో అది కూడా ఫ్యాక్టర్, లేడీస్ అంతా ఓట్లు ఆయనకి వేశారు, జో బైడెన్కి వేశారు. ఇంకోటి ఏంటంటే ఆయన ఇమిగ్రేషన్ కూడా లూజన్ అప్ చేస్తా అన్నాడు. అంటే ఏంటంటే తన మేనిఫెస్టోలో ఇప్పుడు ప్రతి కంట్రీకి 7%, 5% అంటే కోటా ఉంటుంది, కోటా సిస్టమ్. ఇప్పుడు ఇండియాకు కొన్ని 5 లక్షల చిల్లర మందికి వాళ్ళకి మోర్ దెన్ 5 lakhs పీపుల్ వాళ్ళదంతా గ్రీన్ కార్డ్స్ వెయిట్ చేస్తున్నారు, ఏది సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్స్. ఇప్పుడు వారు ఏమన్నారంటే ఆ కంట్రీ కోటా కూడా తీసేస్తానని. ఆ కంట్రీ కోటా తీసేస్తే మోర్ దెన్ 1.5 crore పీపుల్కి గ్రీన్ కార్డ్ వస్తాయి, దాని తర్వాత దే కెన్ బికమ్ యూఎస్ సిటిజన్స్. సో అవి చేస్తా అన్నారు. సో ఇది ఇమిగ్రెంట్కు అట్రాక్షన్ అది. సో చాలామంది మెక్సికన్సే కానీ, బ్లాక్సే కానీ, మన ఇండియన్సే కానీ, ఆల్ ఓవర్ ది వరల్డ్ ఫారినర్స్ అక్కడికి అమెరికాకు వచ్చేవాళ్ళు వారికి ఓట్లు వేయటం జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే గెలుపు ఓటములు డిసైడ్ అయిపోయినాయి, కౌంటింగ్ అయిపోయింది. కానీ ఇప్పుడు ట్రంప్ గారు ఏంటంటే మొదటి నుంచి ఆయన లిటిగస్ మైండెడ్ మనిషి. ఆయన ఎలక్షన్ ముందు నుంచే నేను సుప్రీంకోర్టుకు వెళ్తా అంటున్నారు. ఏమని, వీళ్ళు డెమోక్రటిక్ వాళ్ళు ఫ్రాడ్ చేశారని. ఇవన్నీ ఓరల్ అలిగేషన్స్. ఆల్రెడీ ఒక 4-5 కేసులు ఫైల్ చేశారు. 5 కేసులలో 3 కేసులు డిస్మిస్ అయినాయి, మళ్ళీ ఒక 2 కేసులు విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు మండే సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తా అంటున్నారు. ఇప్పుడు అమెరికాకున్న ఇండియాకు ఒక వ్యత్యాసం ఉంది. అమెరికాలో ప్రతి స్టేట్లో, ఇప్పుడు మనం ఇండియాలో ఎట్లయితే హైకోర్టు అంటామో, అమెరికాలో స్టేట్లో సుప్రీంకోర్టు అంటారు. సో ఈ స్టేటు ఎలక్షన్ కమిషన్ అనేది స్టేట్ సబ్జెక్ట్. ఇప్పుడు మన దగ్గర అయితే ఎట్లయితే ఇండియన్ కాన్స్టిట్యూషనల్లో స్టేట్ సబ్జెక్టు, సెంట్రల్ సబ్జెక్టు, కంకరెంట్ సబ్జెక్ట్ అని 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే 3 లిస్టులు ఉంటాయి. అంటే కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ పవర్లో ఉంటాయి, కొన్ని స్టేట్ గవర్నమెంట్ పవర్లో ఉంటాయి, కొన్ని కలిపి చేసుకునే పవర్ ఉంటుంది కాన్స్టిట్యూషన్లో. అట్లాగే యుఎస్లో ఏంటంటే ఈ ఎలక్షన్ కమిషన్ అనేది స్టేట్ సబ్జెక్ట్. ఎలక్షన్ లాస్ ప్రతి స్టేట్కు వాళ్ళ సపరేట్ లాస్ ఉంటాయి. అందుకని వాళ్ళు మీరు ఏమైనా ఎలక్షన్లో కుంభకోణం అయితే స్టేట్ కోర్ట్స్కి వెళ్ళాలి. సో ఆ స్టేట్ కోర్ట్స్కి వెళ్తే 3 కోర్ట్స్ డిస్మిస్ చేశాయి, 2 కోర్ట్స్లలో కేసులు విత్డ్రా చేసుకున్నాడు ఈయన. అంటే మెరిటోరియస్ లేవు ఆ క్లెయిమ్స్లలో. అంటే ఊరికే మా వాళ్ళను లెక్కేసేటప్పుడు రానివ్వలేదని, ఇవన్నీ ఊరికే ఓరల్ అలిగేషన్స్, ఫ్రాడ్ జరిగింది అని. యాక్చువల్గా మన దగ్గర తీసుకుంటే కనుక ఇప్పుడు అధికార పార్టీ అయితే ఆ స్టెప్ తీసుకోదు, ఎప్పుడు కూడా ప్రతిపక్షం తీసుకుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా అధికార దాహంతో అది ఇది అనేసి. కానీ ఇక్కడ మాత్రం చూసుకుంటే మనకి ట్రంప్ డిఫరెంట్గా లేదా, ముందు నుంచి కూడా అంటున్నాడు నేను కోర్టుకు వెళ్తా అంటే నోరు తెరిస్తే కోర్టు అంటున్నాడు. ఇప్పుడు నేను సీట్ వదులుకోను, కోర్టులకు వెళ్తాను అంటున్నాడు. దీనివల్ల ట్రంప్కి ఏం బెనిఫిట్ ఏం రాదు ఆనెస్ట్లీ స్పీకింగ్. ఎందుకంటే అల్టిమేట్లీ డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు అమెరికన్ చరిత్రలోనే అంత ఓట్లు రాలే ఎవరికి. ఈయనకు మన డెమోక్రటిక్ ప్రెసిడెంట్ గారికి వచ్చినాయి, జో బైడెన్ గారికి అన్ని ఓట్లు వచ్చాయి. అమెరికన్ చరిత్రలోనే అన్ని వేల లక్షల కోట్లు రాలే. 7 చిల్లర మిలియన్స్ అని చెప్పారు, గుర్తులేదు ఎగ్జాక్ట్లీ నాకు ఫిగర్. సో అన్ని మిలియన్స్ ఓట్స్ ఎవరికి రాలేదు, ఈయనకు వచ్చాయి. సో ఇప్పుడు ఏమిటంటే ఇక్కడ ఒక 2-3 విషయాలు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఏంటంటే వాళ్ళు జనవరి 21కు ప్రమాణ స్వీకారం. ఆ 21 జనవరి లోపల ఈ పవర్ ట్రాన్స్మిట్ చేస్తారు. అంటే అక్కడ ఏంటంటే వాళ్ళు పోయేటప్పుడు హ్యాండ్ ఓవర్ చేయాలి పవర్, కొత్త వాళ్ళకి, ఆ డెమోక్రటిక్ ఆయన మనుషులకు పవర్ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇప్పుడు ఈయన ఇంకొక విషయం ఏంటంటే ఓడిపోయిన తర్వాత కన్సీడింగ్ ఒక స్పీచ్ అని ఉంటుంది. అంటే నేను ఒప్పుకుంటున్నాను ఓడిపోయానని, అది చేయట్లేదు, ఆయన చేయనంటున్నాడు. అంటే ఇదంతా అంటే మొదటి నుంచి కూడా ట్రంప్ని చూస్తే
ఇప్పుడు వాళ్ళ పార్టీ నుంచి ప్రెసిడెంట్స్కు నిలబడ్డోళ్ళు కూడా ఈయన చేసేటన్ని విరుద్ధంగానే చేస్తున్నాడు మొదటి నుంచి కూడా. ఇప్పుడు ఇఫ్ యు సీ ఎనీబడి హూ కంటెస్ట్ అన్ ఎలక్షన్, ఇప్పుడు ఈవెన్ మీరు ఇండియన్ ఎలక్షన్స్లో చూసినా కూడా మనం అఫిడవిట్ ఇచ్చి మన ట్యాక్స్ రిటర్న్స్ ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్. ఆయన ఎలక్షన్ కమిషన్లో అప్పుడు ట్యాక్స్ రిటర్న్ ఇవ్వలే, ఇప్పటివరకు కూడా ఇవ్వలే. అది ఉల్లంఘన కదా? ఉల్లంఘన అంటే కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది, నువ్వు ఇవ్వకుండా అమెరికన్ లాలో ఉంచుకోవచ్చు. అయితే ఆయన మీద న్యూయార్క్ వాళ్ళు కేసులు కట్టారు కొన్ని, అప్పుడు కోర్టుకు వెళ్ళారు వాళ్ళు. అంటే కోర్టు ఆర్డర్ చేసింది నువ్వు ఇవ్వాలి అని, అంటే అది మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. అంటే ఆయన ప్రతి విషయానికి కూడా కోర్టుకు వెళ్తారు, ఎందుకంటే ఆయన బిజినెస్ మ్యాన్. సో హీ లుక్స్ ఎవ్రీథింగ్ యాజ్ అ బిజినెస్. ఆయనకు ఫేవరబుల్గా కాకపోతే కోర్టుకు వెళ్తారు ఆయన. సో ఇప్పుడు కూడా అట్లాగే చేస్తున్నారు. సో ఇప్పుడు కన్సిడర్ చేయట్లేదు. ఎంతసేపు డెమోక్రటిక్ వాళ్ళు ఫ్రాడ్ చేశారంటున్నారు. మీరు అడిగిన క్వశ్చన్ చాలా రెలవెంట్ క్వశ్చన్ ఇది. మోస్ట్లీ మీరు పవర్లో ఉన్నారు, ఆయనే ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ. మరి మీరు ప్రెసిడెంట్ అయ్యి మీరే ఎట్లా చెప్తారు ఫ్రాడ్ జరిగిందని? ఇప్పుడు యు ఆర్ ఇన్ ద పవర్ హోల్ ఆఫ్ ద కంట్రీ. మరి మీ వాళ్ళు కూడా రిపబ్లికన్స్ కూడా అబ్జర్వర్స్ ఉన్నారు అక్కడ. ఈ పార్టీ వాళ్ళు ఉన్నారు, డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఎట్లయితే ఇండియాలో కూడా ప్రతి ఒక్క పార్టీకి కంటెస్టెంట్స్కి వాళ్ళు పాసులు ఇస్తారు అక్కడ ఉండటానికి కౌంటింగ్ అప్పుడు, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ద బ్యూటీ ఆఫ్ అమెరికా ఏంటంటే కెమెరాస్ పెట్టి రికార్డ్ చేస్తారు అక్కడ, అన్ని రికార్డెడ్ ఉన్నాయి. సో దెర్ ఈజ్ నో పాసిబిలిటీ దట్ ఏదైనా కుంభకోణం జరిగింది, ఫ్రాడ్ జరిగిందని. ఎవ్రీథింగ్ ఈజ్ బ్లాక్ అండ్ వైట్. ఇంకొకటి ఏంటంటే అక్కడ ప్రతి స్టేటు ఎలక్షన్ కమిషనరు ఇంకా వేరే ఇంకొక అఫీషియల్ సర్టిఫై చేయాలి వాళ్ళు, అంటే ఇక్కడ ఏం జరగలేదు అని. అంటే 24/7 కౌంటింగ్ జరిగింది. రెండోది అక్కడ వాళ్ళు అంటే దే ఫాలోడ్ ద లా. రిపబ్లికన్స్ వాళ్ళు ఉన్నారు, డెమోక్రటిక్ వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారు, కెమెరాస్ కూడా ఉన్నాయి. ఇన్ని ఉన్న తర్వాత కూడా మీకు ఫ్రాడ్ ఎలా జరుగుతుంది? జరగదు. సో మోస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ అమెరికాలో లాయర్సే కానీ ప్రొఫెసర్సే కానీ ఈవెన్ వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఈయన ఓవరాల్గా అనేస్తున్నాడు, ఎందుకంటే 4-5 కేసులు ఫైల్ చేసినవన్నీ డిస్మిస్ అయినాయి. సో అందులో ఏం మెరిట్స్ లేవు, అందులో ఊరికే ఓవరాల్గా చెప్తున్నారు అఫిడవిట్స్తోని. సో యూ నీడ్ టు హ్యావ్ సమ్ ఎవిడెన్స్ లేని అక్కడ కోర్ట్స్ ఎంటర్టైన్ చేయవు. ఇంకోటి ఇప్పుడు సుప్రీంకోర్టు వెళ్తా అంటున్నాడు. సుప్రీంకోర్టు వెళ్ళటం అంటే అమెరికాలో ఇట్స్ అ హైయెస్ట్ కోర్ట్. వాళ్ళు 12 మంది జడ్జెస్ వింటారు కేసు మీద, కాన్స్టిట్యూషనల్ బెంచ్ అది. అంటే మీరు వేసిన కేసు అది యాక్చువల్గా అది ఎంటర్టైన్ అవుద్దా లేదా, అసలు ఇందులో కేసు ఉందా లేదా కూడా వాళ్ళు డిసైడ్ చేయడానికి అంత ఈజీగా చేయరు వాళ్ళు. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు తీసుకుంటే కేసు ఆ 12 మంది జడ్జెస్ కూర్చొని వినాలి మీ కేసుని. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు నా $60 మిలియన్ ఫండ్ పెట్టారు లాయర్లకు, రిపబ్లికన్ పార్టీ వాళ్ళు. $60 మిలియన్ స్పెండ్ చేస్తారంట లాయర్ల మీద. అంటే మరి డబ్బు వేస్ట్ ఆఫ్ థింగ్ కదా, వేస్ట్ ఆఫ్ మనీ కదా. రెండోది ఆయన వైఫ్ ఆయన అల్లుడు కూడా చెప్తున్నాడు, కుష్నర్, ఒప్పేసుకో మనం రాజులాగా వెళ్ళిపోతూనే బెటర్ అని. కానీ ఆయన ఒప్పుకొని అంటున్నాడు, కొడుకులేమో కేసులు ఏమంటున్నారు. ఇప్పుడు డబ్బు ఎవరిది? పార్టీ స్పెండ్ చేయాలి, మళ్ళీ రిపబ్లికన్ పార్టీ స్పెండ్ చేయాలి. ఆ రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ఓడిపోయారు కదా, ఇప్పుడు వాళ్ళు $60 మిలియన్స్ పెడతా ఉంటున్నారు. సో ఇవన్నీ ఏమిటంటే అక్కడ ప్రొఫెసర్స్ అనే కానీ అక్కడ అనలిస్ట్లే కానీ, అంటే ఇప్పుడు నేను కూడా అక్కడ లా చదువుకున్నాను కనుక, అంటే ఇక్కడ కూడా లా చదువుకున్నాను కనుక ఒక లాయర్గా నాకు అర్థమయ్యేది ఏంటంటే హీ డజంట్ హ్యావ్ ఎనీ మెరిట్ ఇన్ హిజ్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు చూడండి మీరు, ఆయన ఎలక్షన్స్ కాగానే ఓడిపోయినాను కానీ గోల్ఫ్కి వెళ్ళాడు. ఇంతవరకు ఎవరు అట్లా ఏ ప్రెసిడెంట్ అట్లా వెళ్ళిపోలేదు గోల్ఫ్కి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన అంటే కొంచెం అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు. నేను వెళ్ళిపోనని చెప్పి, నేను పవర్ ఇవ్వనని చెప్పి, నేను ఒప్పుకోనని చెప్పి, నేను కేసులు వేసి నేను తేల్చుకుంటానని చెప్పి, ఇవన్నీ బేస్లెస్, మెరిట్లెస్. సో వాట్ మే కమ్, జో బైడెన్ ఈస్ గోయింగ్ టు టేక్ ది ఓత్ ఆన్ 21st of January. ఇప్పుడు జో బైడెన్ విషయంలోకి వచ్చేసరికి ట్రంప్ వచ్చేసరికి హీస్ ద బిజినెస్ మ్యాన్, డబ్బున్న బిజినెస్ మ్యాన్. ఈజ్ ద పాలిటీషియన్. 40 ఏళ్ళ నుంచి జో బైడెన్ గారి బ్యాక్గ్రౌండ్ అండి, ఎంత బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఆయన 40 సంవత్సరాల నుంచి సెనేటర్ వారు అన్నిటి 40 years నుంచి 40 ఏళ్ళు. మళ్ళీ ఆయన ఈజ్ ఎ కామన్ మ్యాన్, సింపుల్ మ్యాన్. అందరు చూసారు ఆయన్ని జోయి అంటున్నారు, ఈవెన్ వైస్ ప్రెసిడెంట్ కూడా జోయి అంటున్నారు. జోయి అంటే జో అనేది అమెరికాలో ఊత పదం. జో వాట్సాప్ అంటే మామూలుగా ఫ్యాక్టరీ వర్కర్స్ని అట్లా పిలుస్తారు, అంటే ప్రేమగా, అంటే పని చేసే వాళ్ళు పనోళ్ళని జోయి ఎట్లా ఉన్నామని. అలాంటిది ప్రెసిడెంట్ని జోయి అంటున్నారు. ఆయన పేరు యాక్చువల్గా జోసెఫ్, కానీ అందరూ జోయి అంటున్నారు, అంటే అంత ప్రేమగా. ఈవెన్ ఓటర్స్ కూడా మా జోయి అంటున్నారు. ఎందుకు? హీ గెట్స్ కనెక్టెడ్. ఇప్పుడు కనెక్టెడ్ లేని 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఒకటే కాన్స్టిట్యున్సీ నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లాగా ఎలా సెనేటర్ అవుతాడు ఆయన? 40 సంవత్సరాల నుంచి. ముందు కార్పొరేటర్గా చేశారు, తర్వాత స్టేట్ సెనేటర్
అంటే ఎమ్మెల్యే, దాంతో ఇప్పుడు ఫెడరల్ సెనేటర్గా అన్నిటి టైంలో కూడా వారు చైర్మన్గా చేశారు. ఇది ఫారెన్ అఫైర్స్కి. అంటే ఫారెన్ రిలేషన్షిప్స్ ఆయన ఫేవరెట్ సబ్జెక్ట్ అది. ఇంకోటి ఏంటంటే హీఈస్ ఆల్సో ఏ లాయర్. కమలా హారిస్ ఇస్ ఆల్సో ఏ లాయర్, టాప్ లాయర్ ఆమె కూడా. వీళ్ళిద్దరూ దే నో ద కాన్స్టిట్యూషన్ అండ్ దే కమ్ ఫ్రమ్ సింపుల్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళు అంటే బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కాదు, డబ్బున్నోళ్ళు కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వీళ్ళిద్దరు. అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ వాల్యూ. ఇప్పుడు మీరు చూస్తే నిన్న గెలిచిన తర్వాత ఆయన మనవాళ్ళని ఎత్తుకొని నిలబడుతున్నాడు. అంటే చూడండి, ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా ఈజ్ అ వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ మ్యాన్. ఇప్పుడు మీరు ట్రంప్ అట్లా కాదు, క్వైట్ ఆపోజిట్ పర్సన్స్. క్వైట్ ఆపోజిట్. ఇప్పుడు ఆమె మెలనీ ఏమంటుంది, భార్య ఏమంటుంది, నువ్వు పవర్ దిగగానే నేను విడాకులు ఇచ్చేస్తా అంటుంది. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ అని. ఇది మూడో భార్య. ఆయన కాంట్రాక్ట్ చేస్తాడు భార్యలు పెళ్లి చేసుకోకముందే, ప్రీనప్చువల్ అగ్రిమెంట్ అని. పెళ్లి చేసుకొని ఇంత నెలల వరకు, ఇన్ని సంవత్సరాల వరకు నీకు నేను భర్తగా ఉంటాను, పోయేటప్పుడు ఇంత డబ్బు ఇస్తానని అక్కడ రాసుకొని ఎంటర్ అవుతాడు ఆయన. దట్స్ కాల్డ్ ప్రీనప్చువల్ అగ్రిమెంట్స్, పోస్ట్ నప్చువల్, ప్రీనప్చువల్ అగ్రిమెంట్స్. అంటే డిపెండ్స్ ఆన్ వీళ్ళ పదవి మీదనా? అంటే అమెరికాలో కామన్ అది. చాలా డబ్బున్న వాళ్ళు ముందే అగ్రిమెంట్ రాసుకుంటారు. ఒకవేళ నేను విడాకులు ఇస్తే నీకు ఇంతనే డబ్బు ఇస్తాను నేను, నువ్వు నాకు వేరే దాని మీద నువ్వు క్లెయిమ్ చేయడానికి లేదని వాళ్ళిద్దరు సంతకాలు పెట్టుకుంటారు. పెట్టుకొని అదే విధంగా జరుగుద్ది. ఇప్పుడు దాని ప్రకారమే ఇప్పుడు ఆమె, నేను నా కొడుకు ఆయన ప్రాపర్టీస్లో షేర్ అడుగుతానని చెప్పి పేపర్లో, టీవీలో వస్తుంది. అంటే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నిన్న ఒక యాంకర్, CNN యాంకర్తోనే ఆమె మాట్లాడేటప్పుడు ఆమె రికార్డ్ చేసింది ఈమె కన్వర్జేషన్, మన ట్రంప్ గారి వైఫ్ అది. సో దెర్ ఇస్ అ పాసిబిలిటీ. అంటే ఆయనకు కామన్ అది, మన ట్రంప్ గారికి కామన్ ఇది, థర్డ్ మ్యారేజ్ ఆయనకి. ఆయనకు గర్ల్ ఫ్రెండ్స్ కూడా చాలామంది. ఈవెన్ ఎలక్షన్స్ అప్పుడు కూడా కుంభకోణాలు ఉన్నాయి ఆయన మీద. అంటే అమ్మాయిలతో కొంచెం అంటే చేస్తాడు అది. సో అంటే క్యారెక్టర్ వైజ్ అంత మంచి క్రెడిబిలిటీ ఉన్న కాదని అంటే టీవీలో మనం. ఇప్పుడు డెసిషన్ విషయంలో అంటే చాలా అగ్రెసివ్గా వెళ్ళేవాడు అనేది ట్రంప్. ఇప్పుడు చైనా విషయంలో కానీ, అటు పాకిస్తాన్ కట్టడి చేయడంలో కానీ, ఇండియాతో ఒక ఫ్రెండ్లీ ఇది కానీ, ఇప్పుడు ఇవన్నీ కూడా జో బిడెన్ విషయంలో ఎలా ఉండబోతాయి అంటే టోటల్ బోత్ ఆర్ డిఫరెంట్ నేచర్ క్యారెక్టర్స్. అంటే ఎలా ఉండబోతుంది? ఇప్పుడు జో బైడెన్ ఆయన ఏంటంటే కలుపుకొని పోయే మనిషి. ఇప్పుడు ఆయన మేనిఫెస్టోలో కూడా అందరూ కలిసి చేద్దాం, లెట్ us కమ్ టుగెదర్, బ్లూ స్టేట్స్ లేదు, రెడ్ స్టేట్స్ లేదు, ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఎవ్రీబడి, మనం ఎనిమీస్ కాదు, మనం శత్రువులం కాదు, మనం ఆపోనెంట్స్. అంటే ఆయన చెప్పే దాంట్లో ఇఫ్ యూ రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ యాజ్ అ జర్నలిస్ట్ యూ వుడ్ నో, వెన్ యూ రీడ్ ద లైన్, ఫస్ట్ లైన్ అండ్ ద లాస్ట్ లైన్, ఇట్ సేస్ దట్ అందరూ కలిసి చేద్దాం పని, మనం ఫ్యూచర్ కలిసి చేద్దాం. అంటే ఆయన అందరినీ కలిసి చేసే మనిషి ఆయన మొదటి నుంచి కూడా. లేనిది ఆయన 40 years నుంచి ఆయన సెనేటర్గా ఉండలేరు కదా. రాజకీయాలలో ఉన్నారంటే అందరినీ కలిసి అందరు ప్రజల కోసం ఉన్న మనిషి ఆయన, సెల్ఫ్లెస్ మనిషి. ఇప్పుడు చూడండి మీరు, ఒకవేళ ఆయన హిస్టరీ చూస్తే ఒక నల్ల ప్రెసిడెంట్తో వైస్ ప్రెసిడెంట్గా చేశారు ఆయన, ఒక బ్లాక్ మనిషితో. మళ్ళీ ఆయనకు చాయిస్ వచ్చినప్పుడు బ్లాక్ అమ్మాయిని తీసుకున్నాడు వైస్ ప్రెసిడెంట్గా. అంటే టాలరెంట్ మ్యాన్, అంటే హీ యాక్సెప్ట్స్ పీపుల్ అట్లా. ఇప్పుడు ఇండియాతో కూడా మంచి రిలేషన్షిప్స్ అవుతాయి ఆయన. ఇండియా విషయానికి వస్తే ఇప్పుడు ఈ పొలిటికల్ మీద డిపెండ్ అయి ఉంటుందా? అంటే మనకి సెంట్రల్ ఉంటుంది కదా, ఇప్పుడు మన దగ్గర ఎవరైతే ప్రధానమంత్రి ఉంటున్నాడో దీని మీద ఇంపాక్ట్ ఉంటుందా? యాక్చువల్గా జో బైడెన్ వస్తే కాంగ్రెస్ రేపు ఫర్దర్గా అధికారంలోకి రాబోద్దనే వార్తలు ఎందుకు? ఇండియన్ పాలిటిక్స్ మీద US పాలిటిక్స్ ఏం ఇన్ఫ్లుయెన్స్ చేయరు. ఎందుకంటే అక్కడ లా ఉంది, దే కెనాట్ ఇంటర్ఫియర్ ఇన్ ఫారిన్ పాలిటిక్స్. అమెరికన్స్ అంటే ట్రంప్ ఉంటే మోడీకి మళ్ళీ ఛాన్స్ ఉండేది, జో బైడెన్ కాబట్టి ఎందుకు అలాంటి వాటిలో స్పెక్యులేట్ అవుతున్నాయి? అంటే కొంచెం వీళ్ళిద్దరు షోమెన్షిప్. యాక్చువల్గా జో బైడెన్ అంటే ఈయన ట్రంప్ కొద్దిగా షోమెన్షిప్ చేస్తాడు ఎక్కువ. ఆయనకి ఇష్టం ఉంటే వాళ్ళని చేయి గట్టిగా పట్టుకోవటం, కగిలించుకోవటం, ఫిజికల్గా చూపిస్తాడు ఆయన. ఆ చూపించడంలో అంటే ఆ చూపించడంలో మనోళ్ళు ఏమనుకున్నారంటే ఓ ఆయన చాలా గ్రేట్ ఫ్రెండ్ అని. బట్ పాలసీస్ చూస్తే ఆయన ఇండియా ఫేవరబుల్ పాలసీస్ ఏం చేయలేదు. ఇప్పుడు ఇండియా నుంచి అమెరికాలో బిజినెస్లు పెట్టుకొని L1 చేసుకునే ఒక ప్రొసీజర్ ఉండే, అది తీసేసాడు మరి ఆయన. మరి H1 టైట్ చేశాడు. చాలామంది మెజారిటీ ఆఫ్ H1B ప్రోగ్రామర్స్ 80% to 85% డిఫరెన్సెస్ ఉంటాయా? ఇప్పుడు చేంజ్ చేసేస్తా అంటున్నాడు ఆయన. జో బైడెన్ చేంజ్ చేసి ఇప్పుడు ఫ్రెండ్లీ అవుతుంది మనకి. సో దాంతో ఎక్కువ మనకి NRIs ఓట్లు ఎక్కువ పడ్డాయి అనుకోవచ్చా? అది కూడా ఎస్, అబ్సల్యూట్లీ ఎస్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే H1Bs కూడా ఆయన బాగా ప్రాసెస్ అంతా సింపుల్ చేస్తా అంటున్నారు. ఇమిగ్రేషన్లో కూడా ఒకటి పబ్లిక్ ఛార్జ్ అని ఒకటి తీసుకొచ్చాడు ఆయన, ఎవరు మన ట్రంప్ గారు. ఆ పబ్లిక్ ఛార్జ్ వల్ల ఆ అప్లికేషన్లో మీరు ఒకవేళ అమెరికాలో ఎప్పుడైనా మీరు ఒక ఫుడ్ స్టాంప్ తీసుకున్నా కూడా, లేకపోతే ఎప్పుడైనా మీరు ఇన్సూరెన్స్ గవర్నమెంట్ తీసుకున్నా కూడా, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు లేకపోతే ఎప్పుడన్నా
అప్పుడు మీరు గ్రీన్ కార్డ్కి స్పాన్సర్ చేసే అర్హత లేకుండా పోయింది. ఆయన చేశాడు, ఆ రూల్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ రూల్ తీసేస్తా అంటున్నారు వీరు. సో థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి బెటర్ ఫర్ ఇండియన్స్. మేక్ ఇన్ అమెరికా నినాదం ఫలించలేదంటారా ట్రంప్కి? ఐ గెస్ అదొక ఫ్యాక్టరే, కానీ అది ఒకటే కాదు. ఫస్ట్ టైం అదే వర్కౌట్ అయింది అనుకుంటా. అది వర్కౌట్ అయింది అంటే ఇప్పుడు మీరు ఇఫ్ యు సీ ఆయనది కూడా బాగానే ఓట్లు వచ్చాయి, ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందు టఫ్ ఫైట్ మంచిగా వచ్చినాయి. సో దాని తర్వాత ఈ పోస్టల్ ఓట్లు అంతా డెమోక్రాట్స్కి పడ్డాయి. ఇంకోటి కూడా వాళ్ళు అమెరికాలో చూస్తే కరోనా వైరస్ని కూడా మంచిగా హ్యాండిల్ చేయలేదు. ఎందుకంటే ఆయన ఉన్న దగ్గర డాక్టర్స్నే వాళ్ళనే తప్పన్నాడు. అంటే ఆయన ఓపెన్గా వచ్చి టీవీలో చెప్పటం, ఈ మందులు వేసుకోండి, ఆ మందులు వేసుకోండి, ఇదేం కాదు, మళ్ళీ వర్షాకాలంకి వెళ్ళిపోతుంది, ఎండాకాలంకి వెళ్ళిపోతుంది, అట్లా సైంటిస్టులు ఒకటి చెప్తే ఈయన ఒకటి చెప్పటం, ఈయననే మాస్క్ పెట్టుకోపోవటం. ఇప్పుడు ఆయన వైట్ హౌస్లో అందరికి వచ్చింది రోగం. సో అంటే నెగ్లిజెంట్గా ఉన్నాడని ఒకటి. ఇంకోటి క్లైమేట్ గురించి ఏమంటే వరల్డ్లో క్లైమేట్ చేంజెస్ అవుతున్నాయి, ఎన్వైరాన్మెంటల్ దాని గురించి కూడా ఏం వర్క్ చేయలేదని. దాంతో ఈ బ్లాక్ మ్యాటర్స్ అనేది ఒకటి బాగా ఇంపాక్ట్ అయింది. ఎందుకంటే ఈయన ఎప్పుడు కూడా స్పానిష్ వాళ్ళని, ముస్లిమ్స్ని, ఇమిగ్రెంట్స్ని కొంచెం తృణీకరంగా మాట్లాడతాడు ఆయన. సో కొంచెం వైట్ రేసిజం ఉంది ఆయనలో. అందుకని అవన్నీ కూడా వర్కౌట్ అయినాయి. ఇవన్నీ అంటే మోస్ట్ ఆఫ్ ద బ్లాక్స్ ఉమెన్ బయటకు వచ్చి వేసారంట ఓట్లు. సో దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ ఇమిగ్రెంట్స్, బ్లాక్, స్పానిష్, లాటినోస్ అందరు వేశారు ఏది జో బైడెన్కి. రెండోది ఏంటంటే ఉమెన్ కూడా బాగా సపోర్ట్ చేశారు ఆమె ఉమెన్ కనుక. సో ఐ థింక్ దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ మేడ్ దెమ్ టు కమ్ ఇన్ ద పవర్. బాగుంది కానీ ఇదంతా సొంత స్టేట్లోనే వీళ్ళిద్దరు ఆపోజిట్లో, ఎవరి స్టేట్లో వాళ్ళు ఎందుకు విజయం సాధించలేకపోతే దీని కారణాలు ఏంటి అంటే వాళ్ళు ఆ స్టేటు మొదటి నుంచి ఒకవేళ ప్రజలంతా డెమోక్రటిక్ స్టేట్ అయితే వాళ్ళు మీరు ఏదో మీరు మా పక్కింటి అయినా అని చెప్పేసి ఓట్లు వేయరు వాళ్ళు. అట్లా నువ్వు మా దేశస్తుడు లేదా మా స్టేట్ వాడు అని అట్లా ఓటు వేయరు వాళ్ళు. దే హ్యావ్ ఇండిపెండెంట్. ఇప్పుడు యుఎస్ అమెరికన్ పీపుల్ దే ఆర్ ఆల్ లిటరేట్ పీపుల్, ఎడ్యుకేషన్ కదా 100%, ఆల్మోస్ట్ 100% ఎడ్యుకేషన్. దే ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. దే సీ ద పాలసీస్, దే సీ హౌ దే ఆర్ రన్నింగ్ ద కంట్రీ, హౌ దేర్ ప్రెసిడెన్సీ ఈజ్. ఎందుకంటే వీళ్ళంతా ఇంటెలెక్చువల్ పీపుల్ అండి. బికాజ్ ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ కంట్రీ. ఇప్పుడు మనం ఇండియా నుంచి ఆలోచించకూడదు. మనది ఇప్పుడు డెవలపింగ్ నేషన్, అంతకుముందు థర్డ్ వరల్డ్ కంట్రీ కదా. మన దగ్గర లిటరసీ తక్కువనే. వీ డోంట్ సీ దోస్ థింగ్స్. మనకేంటి ఇక్కడ డబ్బులు ఎవరు ఇచ్చారు, లేకపోతే కులమో, లేకపోతే ఈ మతం గురించి చూసి ఓట్లేస్తాం. అక్కడ దే డోంట్ సీ దట్, దే సీ బియాండ్ ఇట్. ఇప్పుడు అందుకనే వాళ్ళు ఇప్పుడు నల్ల ప్రెసిడెంట్ను ఎన్నుకోగలిగారు ఆయనను లాస్ట్ టైం. మళ్ళీ ఇప్పుడు నల్లమ్మాయిని వైస్ ప్రెసిడెంట్ చేయగలిగారంటే దే సీ బియాండ్ ద కలర్, దే సీ ఆన్ యువర్ మేనిఫెస్టో, దే సీ యువర్ బ్యాక్గ్రౌండ్, దే సీ ఆల్ దోస్ థింగ్స్. అమెరికన్స్ చైనాను బాగా కట్టడి చేసిన ట్రంప్ మరి ఇప్పుడు కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా జో బిడెన్? అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో వీ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకంటే ఇప్పుడు ఆయనే కాంప్రమైజింగ్ టైపు. జో బిడెన్ కాంప్రమైజ్ చేసుకుని అందరూ బాగుండాలి, అందరితోని బాగా చేసుకోవాలి, వ్యాపారాలు అన్నీ మంచిగా ఉండాలనే టైప్ అండ్ మనిషి అతను. సో ఈజ్ నాట్ ఎ మ్యాన్ హూస్ గోస్ ఇన్ ఫైట్స్. ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్లో కూడా మీరు చూస్తే ఆయన కొడుకు ఒక అతను లాయరు, ఆయన మిలిటరీలో పనిచేసి పాప ఆయన జడ్జి కూడా చేశారు. ఆయన కొడుకు క్యాన్సర్ వచ్చి చనిపోయినాడు. కొడుకు వైఫ్ చనిపోయింది, కూతురు చనిపోయింది. సో హీ కమ్స్ ఫ్రమ్ ఎ బ్యాక్గ్రౌండ్, ఎంపతి ఎక్కువ ఆయనకి. అంటే పాపము అయ్యో అనే ఆ ఫీలింగ్, ఎంపతి. అలాంటి మనిషి హీ విల్ నాట్ ఫైట్, ఈజ్ నాట్ ఎ ఫైటర్. అందరితోని ఉండి కలిసి చేసుకునే టైప్ మనస్తత్వం. ఇఫ్ యు సీ హిస్ బ్యాక్గ్రౌండ్, అంటే ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్లో కూడా ఆయన లా ప్రాక్టీస్ పెట్టారు, కార్పొరేట్ లా ప్రాక్టీస్ స్టార్ట్ చేసి మరి కార్పొరేట్ లాలో ప్రాక్టీస్ చేయాలంటే పెద్ద పెద్ద కంపెనీస్ని డిఫెండ్ చేయాలి. మరి అంటే డబ్బులు ఎక్కువ వస్తాయి, మామూలు ప్రజలను డిఫెండ్ చేసేది ఉండదు. అది నచ్చలే ఆయనకి. నచ్చింది ప్రాక్టీస్, వదిలేసారు కార్పొరేట్ లా ఫామ్ వదిలేసి ఈ కేమ్ ఇన్ పబ్లిక్ లైఫ్. సో ఈజ్ నాట్ ఎ మ్యాన్ ఆఫ్ మనీ, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ సర్వీస్ మొదటి నుంచి కూడా. అందుకే వాట్ ఐ సీ దట్ హీ వాంట్స్ టు సర్వ్ ద కంట్రీ. అందుకే ఆయన ఏమన్నాడు, ఆయన ఇట్స్ ఎ హానర్ దట్ యూ గివెన్ మీ దిస్ పొజిషన్ అంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సేయింగ్. అంటే ఆ వర్డింగ్స్ కూడా ఆయన స్పీచ్లో ఆయన ఎవరిని అంటే శత్రువులాగా ట్రీట్ చేయట్లేదు. ఈవెన్ ట్రంప్ గారు అన్న కూడా ఆయన ఎప్పుడు మీరు చూస్తే కూడా గెలిచిన తర్వాత కూడా ఎవరిని కూడా హీఈస్ నాట్ బిలిటిలింగ్ ఎనీబడి. మనం అందరం కలిసి పని చేయాలి అంటున్నారు. అంటే ఇఫ్ యూ సీ దాట్ ఇస్ సైకాలజీ ఈజ్ మ్యాన్ హీ వాంట్స్ టు వర్క్ విత్ ఎవ్రీబడి. ఐ థింక్ దట్స్ మై ఒపీనియన్. బట్ ఇంత జరిగిన తర్వాత ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ట్రంప్ కొంచెం విలువలు దిగజారిపోయినట్టు అనిపించుకోడా? అంటే ఇప్పుడు ఆయన ఏముంది, రేపు మళ్ళీ బయటకు వచ్చేస్తాడు వైట్ హౌస్ నుంచి, రేపు భార్య కూడా వదిలేస్తూ అంటుంది, మళ్ళీ వ్యాపారం చేసుకుంటాడు, ఈ గెట్స్ ఆన్ విత్ హిస్ లైఫ్.
ఆయన పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఏం లేవు కదా మళ్ళీ. అంటే ఈ ట్రంప్ లాగా ఇంతకుముందు ఎవరైనా బిహేవ్ చేసిన ఎవరు లేరండి, అమెరికన్ హిస్టరీలో ఎప్పుడు లేదండి. అమెరికన్ హిస్టరీలో వ్యాపారస్తుడు ప్రెసిడెంట్ అయిన సంఘటన ఫస్ట్ టైము. ఈయనలాగా ప్రెసిడెన్సీ చేసి ఇంత అన్పాపులర్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు, ఫస్ట్ టైం ప్రపంచవ్యాప్తంగా. అంటే దేన్ని కేర్ చేయకపోవడానికి కారణం ఈజ్ ఎ వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ కదండి. ప్రతి కంట్రీలో ఆయనకు గల్ఫ్ క్లబ్స్ ఉన్నాయి, ఆయనకు హోటల్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, ఆయనకు విమానం ఉంది, అన్నీ ఉన్నాయి. ఈజ్ ఎ మోస్ట్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద ఎర్త్, వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్. సో డబ్బు ఉన్నప్పుడు ఆయన పాలిటిక్స్లో ఎప్పుడు లేడు కదా, ప్రజలతో ఎప్పుడు సర్వీస్ ఓరియంటెడ్లో పని చేయలేదు. ఎంతసేపు బిజినెస్ ఓరియంటెడే, ఎప్పుడు నేనంటే సంపాదించుకోవాలని కదా. అందుకని ఎన్నోసార్లు ఆయన బ్యాంక్రప్సీ కూడా ఫైల్ చేశారు అమెరికాలో. మరి హీ నోస్ లూప్ హోల్స్ ఆఫ్ ద లా, సో హీ నోస్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్, ఈజ్ అ షూట్ బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ అంటే ఏంటి, ప్రజలు సంబంధం ఉండదు కదండి. నాకు నేను ఎట్లా సంపాదించుకోవాలి, నా కంపెనీకి నేను ఎట్లా సంపాదించుకోవాలి, అదే తత్వం నుంచి వచ్చినాడు కదా. మరి రాజకీయం అది కాదు కదా. రాజకీయం అంటే ప్రజలు అందరూ వీ ద పీపుల్ కదా. ఆయన వీ ద పీపుల్ కాదు, ఇట్స్ మీ, ఆల్వేస్ మీ ఐ, ఎప్పుడు అయ్యనే మాట్లాడతాడు ఆయన. సో ఇట్స్ అ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్ ఆల్ టుగెదర్. జో బైడెన్ వైఫ్ సింప్లిసిటీ పైన కూడా చాలా టీచర్ అండి ఆమె. ఎస్ ఇప్పుడు కూడా అయినప్పుడు కూడా నేను వెళ్ళి ఇప్పుడు కూడా టీచింగ్ చేస్తానని చెప్తుంది. ఏంటి ఆ సింప్లిసిటీ అంతా? అంటే అమెరికాలో ఉంటారండి, సింపుల్గా ఉంటారు చాలామంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈవెన్ మన తెలంగాణలో చూస్తే ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ బీజేపీ సంజయ్ కదండి. సంజయ్ వైఫ్ ఆమె బ్యాంకులో పనిచేస్తుంది, ఆ బ్యాంకులో ఇప్పటికీ పనిచేస్తుంది కరీంనగర్లో. సో దేర్ ఆర్ సమ్ పాలిటీషియన్స్ హు ఆర్ వెరీ సింపుల్ పీపుల్, దే ఆర్ రియల్ పీపుల్, దేర్ వైఫ్స్ అండ్ చిల్డ్రన్, దే ఆర్ సింపుల్ పీపుల్, దే స్టిల్ వర్క్ యాజ్ సింపుల్ పీపుల్. అలాంటి వాళ్ళే రియల్ పీపుల్ అనిపిస్తుంది నాకు. సో ఐ థింక్ ఇట్స్ కంపారిటివ్ చేస్తే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయంలో కూడా జో బైడెన్ చాలా గుడ్ అని చెప్తున్నారు. అబ్సల్యూట్లీ ఎస్ అండి, బ్రిలియంట్ బ్యాక్గ్రౌండ్ జో బైడెన్, బ్రిలియంట్ బ్యాక్గ్రౌండ్. సో మెయిన్గా ఇవన్నీ కారణాలైనాయి మొత్తానికి జో బైడెన్. అంటే చాలా నెక్ టు నెక్ ఫైట్లో అంటే ట్రంప్ గెలుస్తాడనే వార్తలు కూడా వచ్చినాయి. అంటే ట్రంప్ కూడా నెక్ టు నెక్ ఫైట్ ఇచ్చిండు కదా, అంటే ఆయనకు అంత ఫైట్ ఇవ్వడానికి దోహదపడిన అంశాలు ఏమని చెప్పుకోవచ్చు? అంటే ఇప్పుడు రిపబ్లికన్స్ వాళ్ళు అంటే రిపబ్లికన్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చూస్తే సెనెట్లో వాళ్ళే మెజారిటీలో ఉన్నారు. మరి వాళ్ళు సెనేటర్స్ అంతా వర్క్ చేస్తారు కదా. అవును, ఓకే. మరి ఇప్పుడు మీరు అప్పర్ హౌస్, లోవర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్లో మీకు లెజిస్లేచర్లో లోక్సభలో మీ మనుషులు అందరూ ఉంటే మీ ఎంపీలు పని చేస్తారు కదా. మరి దట్ హ్యాస్ అన్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు మీరు ఇప్పుడు ఎవరు కూడా బీజేపీ అంటే బీజేపీ కార్యకర్తలు మొత్తం పనిచేస్తేనే కదా మోడీ గారు వచ్చారు. మోడీ గారు ఒక్కరిని చూసి అందరు ఏరు కదా. ఓట్ బ్యాంక్ ఉంది, రిపబ్లికన్ పార్టీకి ఓట్ బ్యాంక్ ఉంది. అట్లా ఒకటి ఫ్యాక్టరు. రెండోది కూడా ఏంటంటే వైట్ పీపుల్ అంతా ఆయనకి వేశారు ఓట్లు. ఇప్పుడు మీరు ఒకవేళ నిన్న చూస్తే రిపబ్లికన్ వాళ్ళంతా ఓడిపోతే అందరూ ఫ్లాగ్స్ పట్టుకొని ట్రంప్ కోసం ఏదైతే ప్రొసెషన్ తీశారో అందులో మోస్ట్ ఆఫ్ ద మనుషులంతా తెల్లవాళ్ళే ఉన్నారు. వైట్ ఉమెన్, వైట్ మ్యానే ఉన్నారు. నడుస్తూనే ఉంది కదా. అది ఎక్కడైనా ఉంటుందండి, రేసిజం ఎక్కడైనా ఉంటుంది వాళ్ళు. ఇప్పుడు ఢిల్లీ పోతే మమ్మల్ని సౌత్ తమిళ్ అంటారు మమ్మల్ని, మా రంగు చూసి. మరి ఇండియాలో కూడా ఉంది, అది ఎక్కడ లేదు చెప్పండి. ఇప్పుడు మనం తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు వస్తే మీరు ఆంధ్ర వాళ్ళు అంటారు, మరి మనం తెలంగాణలో ఆంధ్రాకి పోతే మీరు తెలంగాణ వాళ్ళు అంటారు. ఇది ఎవ్రీవేర్ దేర్ ఇన్ ద వరల్డ్. ఐ మీన్ దిస్ ఈజ్ ఇన్ ది హ్యూమన్ బీయింగ్స్ అండి. సో ఇదేంటండి, కరోనా వచ్చేసి మళ్ళీ కోవిడ్ సెకండ్ వేవ్ ఇది చాలా వైరల్ అవుతుంది. అందులో ఫ్యాక్ట్ ఉందా? సెకండ్ వేవ్ గురించి అంత భయపడాలా? మళ్ళీ ప్రపంచ దేశాలన్నీ లాక్డౌన్ ఉండబోతున్నాయని ఆల్రెడీ కొన్ని లాక్డౌన్ చేసేసారు. అవును, ఏంటి అంత సివియారిటీ ఉండబోతుందా? సివియారిటీ ఉందట, ఎందుకంటే అది సెకండ్ అటాక్ వచ్చినప్పుడు తొందరగా చనిపోతున్నారంట. అందుకనే ఇప్పుడు యూకే వాళ్ళు క్లోజ్ చేశారు, స్పెయిన్ వాళ్ళు క్లోజ్ చేశారు అంటిల్ నెక్స్ట్ ఇయర్. స్పెయిన్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు క్లోజ్ చేశారు. మళ్ళీ చాలా కంట్రీస్ క్లోజ్ చేశారు. ఫ్రాన్స్ వాళ్ళు డిక్లేర్ చేశారు. మళ్ళీ యూఎస్లో కూడా ఇప్పుడు ఒక్క రోజులోనే 1,50,000 మందికి వచ్చింది. మళ్ళీ ఎలక్షన్స్లో 1.5 lakh మంది. డెత్ రేట్ ఎట్లా ఉంది సార్ దేశం? డెత్ రేట్ అంటే ఇప్పుడు మళ్ళీ చూడాలి. అంటే దాంతో మనకు ఫస్ట్ వేవ్తో కంపేర్ చేస్తే సెకండ్ వేవ్లో డెత్ రేట్ అయితే అంతగా ఉండట్లేదు, అంత భయపడాల్సిన అంశం లేదంటూనే ఈ లాక్డౌన్ మళ్ళీ అనేది ఆర్థిక వ్యవస్థ ఏమైపోతుందో అనే భయం కూడా ఉంది. ఇప్పటికే మనం చాలా వెనకబడి ఉన్నారు, అంటే అన్ని కంట్రీస్ ఆలారు. మరి ఇప్పుడు ఒకవేళ మళ్ళీ అదే సిచ్యువేషన్ వస్తే మరి ఆర్థిక వ్యవస్థ పరిస్థితి చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే ఇఫ్ యూ సీ ద వరల్డ్ ఎకానమీ, అన్ని కంట్రీస్ కూడా ఇప్పుడు యూఎస్ఏ కానీ అన్ని కంట్రీస్ కూడా చాలా ఇండస్ట్రీస్ బ్యాంక్రప్టీ అయిపోయినాయి ఇప్పుడు. సో ఈవెన్ ఇప్పుడు జో బైడెన్ గారు వచ్చిన తర్వాత కూడా జనవరిలో తీసుకున్న తర్వాత కూడా పవర్
ఎన్ని నెలలు పడుతుందో ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎకానమీ రివాంప్ కావడానికి. ఎస్ ఎస్ సో ఇట్స్ ఎ వెరీ అంటే ఎందుకంటే ఇఫ్ యూ సీ 100 years బిఫోర్ మనకు అక్కడ స్పెయిన్లో అది వచ్చింది, ఒక పాండమిక్ వచ్చింది. అప్పుడు కూడా 100 years బ్యాక్ అప్పుడు కూడా వచ్చినప్పుడు కూడా సేమ్ సెకండ్ వేవ్ వచ్చిందంట, అప్పుడు కూడా ఇట్లే జరిగిందంట. సో దట్స్ ద సేమ్ థింగ్ ఇట్స్ గోయింగ్ టు రిపీట్ అని అంటారు వాళ్ళు. ఇప్పుడు ట్రంప్కు ఈ ఎఫెక్ట్ పడిందంటారా? WHOకు నిధులు అది మైనర్ ఇష్యూ అండి, అది మైనర్. ఐ డోంట్ థింక్ సో. కొంచెం దాన్ని పెద్దది చేసే ప్రయత్నం చేశారు కదా. అంటే WHO అంటే అది ఏమన్నా బ్లైండ్ నిర్ణయం అనుకోవచ్చా, డెసిషన్ అనుకోవచ్చా? అట్లేం లేదు, ఎందుకంటే వారు చాలామంది నాటో వాళ్ళతోని చాలా కంట్రీస్తోని కూడా ఆయన టర్మినేట్ చేసుకున్నారు రిలేషన్షిప్. అందరు ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో చాలామంది ప్రెసిడెంట్స్తో ఆయనకు మంచి సంబంధాలు లేవు, ట్రంప్ గారికి లేవు ఇంటర్నేషనల్ లెవెల్లో. ఇప్పుడు అందరు అనేది కూడా అనేది ఇప్పుడు ఈయన వచ్చాడు కదా, మళ్ళీ వీ విల్ హ్యావ్ గుడ్ రిలేషన్షిప్ విత్ యునైటెడ్ స్టేట్స్ అని. ఎందుకంటే అందరూ కూడా ఒక అమెరికాను ఒక పెద్ద దిక్కుగా చూస్తారు, పెద్ద అన్నయ్యలాగా. ఇప్పుడు వాళ్ళందరితో ప్రెసిడెంట్స్తో మంచిగా ఉంటే అందరూ కూడా దే విల్ కమ్ టుగెదర్ కదా, దెన్ దే కెన్ డూ సంథింగ్స్ ఇన్ ద వరల్డ్. ఈయన ఎవరితోనైనా కూడా గొడవ పెట్టుకుంటాడు మోస్ట్లీ బికాస్ ఆఫ్ హిజ్ యాటిట్యూడ్. సాఫ్ట్వేర్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అసలు? మళ్ళీ సెకండ్ వేవ్ అంటున్నారు, ఫస్ట్ వేవ్ తోటే దెబ్బతినింది, సెకండ్ వేవ్తో ఏంటి? చాలా దెబ్బతింటుందండి, ఇంకా దెబ్బతింటుంది ఇండస్ట్రీ. ఎందుకంటే బిజినెస్ వైజ్ ఇప్పుడు నేనే చూస్తున్నాను, నా బిజినెస్ ఒక 6-7 months నుంచి ఆఫీస్ క్లోజ్డ్ ఉంది. మరి ఇప్పుడు ఇంకా క్లోజర్ అంటే మరి ఎట్లా రేపు వాట్ ఈస్ ద ఫ్యూచర్ బిజినెస్ వైజ్? కోర్ట్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి, కంపెనీస్ అన్ని క్లోజ్ ఉన్నాయి, రెస్టారెంట్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి, బ్యాంక్రప్సీ ఎక్కువైపోతుంది ఇంకా మళ్ళీ. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ది మేనిఫెస్టోలో చెప్పారు జో బైడెన్ గారు. ఇప్పుడు ఎందుకంటే చాలా బ్యాంక్స్ తీసేసుకుంటున్నాయి ప్రాపర్టీస్ ఫోర్క్లోజ్ చేసి, దాని దిక్కు కూడా నేను పనిచేస్తాను అంటున్నారు. సో ఎంత చేసినా కూడా, ఎంత ఫండ్స్ ఇప్పుడు పంప్ చేసినా కూడా గవర్నమెంట్కి, మొన్న గ్రీక్ గవర్నమెంట్ కొంత ఫండ్స్ పంప్ చేశారు కంపెనీస్కి, ప్రైవేట్ బిజినెస్ మ్యాన్కి. ఎంతవరకు ఫండ్స్ పంప్ చేయగలుగుతారు? ఇప్పుడు ఎట్లయితే మోడీ గారు కూడా పంప్ చేశారు, అమెరికాలో కూడా US ప్రెసిడెంట్ పంప్ చేశారు గవర్నమెంట్. చాలామంది కంపెనీస్కి డబ్బులు ఇచ్చారు, పేరోల్ కట్టండి, రెంట్లు కట్టుకోండి అని. ఇప్పుడు మా కంపెనీకి కూడా కొంచెం వచ్చింది, మేము కూడా కట్టాం. అంటే మళ్ళీ ఎట్లా ఇవ్వగలుగుతారు? గవర్నమెంట్ ఎన్ని డబ్బులు ప్రింట్ చేసి ఇవ్వగలుగుతుంది? సో దేర్ ఇస్ ఎ లిమిటేషన్. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అది కంట్రోల్ చేస్తుంది అన్నీ. సో అట్లా చేస్తే మరి రిసెషన్ అయిపోద్ది కదా. సో ఎకనామికల్ ఇట్ గెట్స్ బ్యాడ్ నౌ. సో వీ డోంట్ నో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇట్స్ ఎ ఛాలెంజింగ్ టైం ఫర్ ఎవ్రీబడి. ఈ సెకండ్ వేవ్ అంటే ఓన్లీ ఇప్పుడు మనం ఈ వింటర్ సీజన్ తీసుకోవచ్చా, లేదంటే మనకి ఈ వింటర్ సీజన్ ఎప్పుడైతే అయిపోతుందో సమ్మర్కి ఇది మళ్ళీ కంప్లీట్గా వ్యాక్సిన్ వరకే వచ్చేంత వరకు ఈ పరిస్థితి ఉంటుందా, లేదంటే మనం ఈ వింటర్ సీజన్ని మనం దాటితే సస్టైన్ అవ్వచ్చా? పాసిబుల్. అది గుడ్ క్వశ్చన్ మీరు అడిగింది. ఎందుకంటే యూఎస్లో ఉన్న వెస్టర్న్ వరల్డ్ ఇప్పుడంతా కోల్డ్, అక్కడ వింటర్, స్నో పడబోతుంది, మైనస్. సో ఇక్కడ కూడా వింటర్ వచ్చింది. సో ఎప్పుడైనా మీరు చూస్తే ఏ డిసీజెస్ అయినా వింటర్ టైంలో ఉధృతంగా ఉంటాయి, ఎక్కువ అవుతాయి. కోల్డ్, ఇట్స్ వెరీ ఫేవరబుల్ క్లైమేట్ ఫర్ దెమ్, వైరసే కానీ బ్యాక్టీరియానే కానీ. సో దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద పాసిబిలిటీ నా. సో మేబీ మళ్ళీ సమ్మర్ వచ్చేవారు తగ్గుద్దాము, మేబీ. ఐఎమ్ నాట్ ఎ డాక్టర్, సో ఐ డోంట్. ఈ వ్యాక్సిన్స్ మీద వచ్చే ఈ పుకార్లు ఏంటి? 6 months అంటున్నారు, మళ్ళీ 1 year అంటున్నారు, 2 months అంటున్నారు. గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. సెకండ్ ట్రయల్ అయిపోయింది, థర్డ్ ట్రయల్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే థర్డ్ ట్రయల్ అయిన తర్వాతనే అడ్మినిస్ట్రేట్ చేయొచ్చు మెడిసిన్. థర్డ్ ట్రయల్ అయిన తర్వాతనే, అంటే దట్ ఈస్ అ ప్రోటోకాల్ బై లా. FDA రెగ్యులేషన్ కూడా ఉంది, ఇండియాలో కూడా రెగ్యులేషన్స్ అవే. ఆ థర్డ్ ట్రయల్ అయిన తర్వాత మీకు అడ్మినిస్ట్రేట్ చేయొచ్చు మెడిసిన్. ఆ థర్డ్ ట్రయల్ అయిన తర్వాత కానీ తెలియదు మనకు. ఇప్పుడు ఇండియాలో కూడా సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా థర్డ్ ట్రయల్ చేస్తున్నారు. ఇప్పుడు యూకేలో కూడా ఆక్స్ఫర్డ్ వాళ్ళు కూడా చేస్తున్నారు, అమెరికాలో కూడా చేస్తున్నారు. సో వన్స్ దిస్ థర్డ్ ట్రయల్ ఈస్ డన్, దెన్ దే కెన్ అడ్మినిస్టర్ మెడిసిన్. అప్పుడు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే పోస్ట్ క్లినికల్ ట్రయల్స్ కూడా ఉంటాయి. అంటే ఏంటి, థర్డ్ ట్రయల్ అయిన తర్వాత మీకు అడ్మినిస్టర్ చేస్తారు కదా, చేసిన తర్వాత కొన్ని కొత్త మీకు సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, అది పోస్ట్ ట్రయల్స్ అంటారు. ఆ పోస్ట్ ట్రయల్స్లో అది నిజంగానే పనిచేస్తుందా లేదా అదొక స్టేజ్. అప్పటిదాకా కూడా తెలియదు మనకు, అంటే పోస్ట్ ట్రయల్ దాకా తెలియదు, మనం చెప్పలేం. సో ఇప్పుడు జో బైడెన్కి అయితే ఇది కూడా క్రూషియల్ పీరియడే, ఎందుకంటే ఆయన ఫస్ట్ వేవ్లో మైనస్ అయినట్టు ఇప్పుడు సెకండ్ వేవ్. దీంతో ఏంటంటే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా ఏం చేస్తాడనేది. అందుకే వారు నిన్న ఏమన్నారంటే, ఆల్రెడీ ఆయన ఒక టీమ్ అపాయింట్ చేశారు, కొంతమందిని 11 మందిని అపాయింట్ చేశాను, ఐ వాంట్ సమ్ డెడ్ లైన్స్ ఇచ్చాను అని చెప్పన్నారు. సో హీఈస్ ఆన్ ద జాబ్. కానీ ఇప్పుడు ఇంకా పవర్లోకి రాలేదు కదా. సో ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో హీ కెన్ అపాయింట్, కానీ బట్ డిసిషన్స్ తీసుకోలేరు కదా, ఓన్లీ ప్రమాణ స్వీకారం తర్వాతనే తీసుకోవచ్చు వారు.
అదే కావచ్చు. సో వారికి కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, ఎందుకంటే హీఈస్ టేకింగ్ ది కంట్రీ విత్ ప్రాబ్లమ్స్. Yes. పాండమిక్, ఎకానమీ లేదు, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు లక్షల మంది చనిపోయారు ప్రపంచం మొత్తంగా, ఒక అమెరికానే కాదు. సో ఇట్స్ అ టఫ్ టైమ్ ఫర్ హిమ్ టు, బట్ ఐ థింక్ దే విల్ డూ ఇట్. ఇండియాలో ఉన్న యూత్ అందరూ కూడా అంటే ఇంకా వీసాల విషయంలో సడలింపు ఉంటుంది. చాలామంది జో బైడెన్ గెలవాలని కోరుకున్నారు నిజంగా. అంటే అది నిజంగా ఎంతవరకు రేపు సులభతరం చేస్తారనేది పక్కన పెడితే చాలామంది కోరుకున్నట్టుగానే గెలిచారు. సో ట్రంప్ ఏం చేస్తారనేది ఇంకా మనం వేచి చూడాలి, అంతేనా? అంటే ఏం లేదు, ఆయన వైట్ హౌస్ వదిలేసి వెళ్ళిపోవాలి ఇంటికి, అంతే, ఏం లేదు. దట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. బట్ దట్స్ ద లా. ఓకే ఓకే, దట్స్ ద లా. హి హస్ టు లీవ్. థ్యాంక్ యూ సార్. చాలా విషయాలు మాకు ఇంటర్నేషనల్ సంబంధించిన విషయాలు మాతో షేర్ చేసుకున్నాం. ఎందుకంటే ఇండియా సంబంధించిన ఏంటో మనకు అర్థమైపోతాయి. ఇంటర్నేషనల్ విషయాలన్నీ కూడా మాకు చాలా చక్కగా మాతో వివరించారు. చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Noorun Sharif. I wish you all Mirror TV viewers subscribe to Mirror TV. Hello everyone, Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hello, andarki namaste. Nenu mi Savari Nandu. For a lot of interesting updates, please subscribe to Mirror TV. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, నేను మీ జబర్దస్త్ రాంప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. Please subscribe Mirror TV. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you.